రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో విక్రమ్ అండ్ అమీ జాక్సన్ జంటగా త్వరలో మన ముందుకు రాబోతున్న చిత్రం ఐ. ఈ సినిమాకి విచ్చేసిన ఆడియో రిలీజ్కి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఐ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఐస్కాంతంలాగా ఆకట్టుకుంటోంది. ఐ టీజర్ ఆల్రెడీ అందరి ఐస్కి హత్తుకుపోయింది. ఇక విక్రమ్ గారు అమీ జాక్సన్ జంటగా ఏఆర్ రెహమాన్ గారి సంగీతంతో, శంకర్ గారి దర్శకత్వంలో, అందులోనూ తమిళంలోనూ తెలుగులోనూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత ఆస్కార్ రవీంద్రన్ గారి నిర్మాణంలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. అటువంటి ఐ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఎన్నో ఛానల్స్ ద్వారా ఎంతోమంది వీక్షిస్తూ ఉన్నారు. మీ అందరిలో ఎంత ఎంతూజియాజం ఉందో ఆ ఎంతూజియాజం అంతా కూడాను ఈరోజు ఇక్కడ ఈ ప్రేక్షకుల ముందు కనిపిస్తోంది. మీ అందరి తరఫున వెరీ 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 బిగ్ వెల్కమ్ టు శంకర్ గారు, విక్రమ్ గారు, అలాగే మన టాలీవుడ్ డైరెక్టర్స్ బోయపాటి సీను గారు, రాజమౌళి గారు అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఐ. సో ఈ ఐ మీద చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అంటే టీజర్ విడుదలైనప్పటి నుంచి ఐ సినిమాకి సంబంధించి ఒక్కొక్క పోస్టర్ విడుదలవుతున్నప్పటి నుంచి చాలా కుతూహలం పెరిగిపోయింది ఆడియన్స్లో. అసలు ఈ ఐ ఏమిటి, ఈ ఐలో మన విక్రమ్ గారు ఎలా కనిపించబోతున్నారు, అసలు ఐలో విక్రమ్ గారు ఎలా కనిపిస్తారో పక్కన పెడితే శ్యామ్ల ఈ రోజు విక్రమ్ గారు ఎలా కనిపిస్తున్నారో నాకు కనిపించట్లేదు. మొత్తం ప్రశ్న అడ్డంగా ఉన్నారు అక్కడ. నాకు కనిపిస్తుంది విక్రమ్ గారు. హాయ్. సో ఐ ఫర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఐ ఫర్ ఇండియన్ సినిమా, జెంటిల్మెన్ సినిమా మొదలుకొని ఇప్పటి వరకు ఈ ఐ సినిమాతో ఇంతింతై వటుడింతై ఎదిగి ఇంతయ్యారనమాట మన శంకర్ గారు.